హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరం వంటశాల. ఈరోజు వీడియోలో సొరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. సొరకాయ రోటి పచ్చడి చేయడం చాలా సులువు కాబట్టి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో. ఆరోగ్యానికి ఎండాకాలంలో చాలా చలవండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ధనియాలు వేసుకోవాలండి. ఈ ధనియాలు వేసిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలండి. మీరు బాగా స్పైసీ తింటే ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవచ్చండి. ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మిర్చి అంతా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు పచ్చిమిర్చి అంతా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పచ్చడి బాగా టేస్టీగా రుచిగా ఉంటుందండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియంలో కొంచెం ఫ్రై అయితే టమాటా పచ్చిమిర్చి సరిపోతుందండి. ఈ టమాటా మిర్చి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనగకాయ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకోవాలండి. ఇదంతా త్వరగా మగ్గాలంటే ఆనగకాయ ముక్కలు కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా నీట్గా ఫాస్ట్గా ఉడికిపోతాయండి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం నీట్గా వాష్ చేసిన కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలండి. కొత్తిమీర వేయడం వల్లే ఆనగకాయ పచ్చళ్ళు చాలా సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ కొత్తిమీర అంతా వేసిన తర్వాత కొంచెం చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా. ఆనగకాయ ముక్కలు కొత్తిమీర బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ వస్తుంది ఎప్పుడు కూడా పచ్చడి. ఈ ఆనగకాయ ముక్కలు బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలంటే కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ముక్కలు కాసేపు మగ్గిన తర్వాత 4 వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి పచ్చడి. ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి ఆనగకాయ ముక్కలన్నీ. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మగ్గితే సరిపోతుందండి. ఇది చల్లారాక మిక్సీలో కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీలో గ్రైండ్ చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి తాలింపు కోసం. ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసుకోవాలండి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు వల్లే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. తాలింపు అనేది ఇలా నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ముందుగా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసుకోవాలండి. ఈ ఆనగకాయ పచ్చడి అయితే రెడీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ఆనగకాయ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుతుంటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇంతవరకు వీడియో చూస్తే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.